5.1 Dolby DTS రెగ్యులర్ రిమోట్ కిట్తో చేయబడిన 6-inch ఫుల్ ప్యాకేజ్. Welcome to Technical Kumar Sound System. Bluetooth mode. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. 6-inch ప్యాకేజ్ ఇది. ఫ్రెండ్స్, మీరు నాకు ప్రతిరోజు మెసేజ్ చేస్తున్న విషయం ఏంటంటే మీరు వీడియోస్ అయితే పెడుతున్నారు కానీ అడ్రస్ అయితే చెప్పట్లేదు అని చెప్పారు. నేను ఉండేది కంచిలి అనమాట. శ్రీకాకుళంకి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటాను. ఇక్కడ మన షాప్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మన షాప్ అన్నమాట. ఇక్కడే నేను యాంప్లిఫైర్లు ఫుల్ సెట్లు అసెంబ్లింగ్ అయితే చేస్తుంటాను. మీరు చాలా వరకు కూడా హోమ్ థియేటర్స్ అన్నీ కూడా చూడడానికి ఒకేలా ఉంటాయి. రేట్లు అనేవి ఎక్కువగా వీడియో పెట్టిన వెంటనే ప్రైస్ అని అడుగుతుంటారనమాట. ప్రైస్ అనేది ఈ హోమ్ థియేటర్లు చూడడానికి ప్రతిదీ కూడా ఒకేలా ఉంటాయి. కాకపోతే లోపల వేసే మెటీరియల్ బట్టి ప్రైస్ అనేది తక్కువ ఎక్కువ అప్ డౌన్ అవుతుంటుంది అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు 35,000 నుండి సేమ్ తయారు చేసుకోవచ్చు అనమాట. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. 35,000 నుండి తయారు చేసుకోవచ్చు. ఈ హోమ్ థియేటర్కి వచ్చేసి నేను జిప్ ఊఫర్స్, జిప్ కంపెనీ బ్రాండ్ అన్ని రకాల ఐటమ్ అయితే నేను యూజ్ చేశాను అనమాట. సెంటరు లెఫ్ట్ రైట్ ఊఫర్స్ టైప్ వేసి బ్యాక్ సైడ్ సరౌండ్కి ఫుల్ రేంజ్ అయితే యూజ్ చేశాను. ఈ బాక్స్లో ఒక్కొక్క స్పీకర్ వచ్చేసి 75 వాట్స్ నుండి 80 వాట్స్ వరకు ఈ స్పీకర్ ఉంటుందన్నమాట. ట్వేటర్ వచ్చేసి 100 వాట్ ఉంటుంది. చూడడానికి క్రాష్ లుకింగ్తో ఈ విధంగా ప్యూర్ బ్లాక్గా ఉంటుందన్నమాట. మన యాంప్లిఫైర్ వచ్చేసి ఇది రెగ్యులర్ రిమోట్ కిట్ అనమాట. నార్మల్గా అన్ని చోట్ల దొరికే రిమోట్ కిట్ అనమాట ఇది. ఆ రిమోట్ కిట్ నేను యూజ్ చేసి ఇదైతే తయారు చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మన రిమోట్ కిట్ అనమాట. నార్మల్ రిమోట్ కిట్లో కంట్రోల్ మోడల్లో ఎటువంటి సౌండ్ అయితే వస్తుందో రెగ్యులర్గా వాడే రిమోట్ కిట్లో అటువంటి క్లారిటీ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, ఈ క్యాబినెట్ వచ్చేసి ఓన్ బ్రాండ్ క్యాబినెట్ అనమాట. ఈ క్యాబినెట్ మీకు ఎక్కడ కూడా అవైలబుల్గా ఉండదు, నా దగ్గరే ఉంటాయి. మీరు బ్యాక్ సైడ్ 8.2 వరకు సెట్ చేసుకోవచ్చు. లోపల మీకు పవర్ సెక్షన్ ఏవైనా బోర్డులు వేసుకొని కొన్ని ఛానల్స్ అయితే పెంచుకొని లైన్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. వాటి కోసం అయితే నేను ఎక్కువగా బనానా సాకెట్లు అనేది పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్కి ఫ్యూటెక్ HDMI ARC కిట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒక ఫ్యాన్ వచ్చేసి ఇన్ ఉంటుంది, ఒక ఫ్యాన్ వచ్చేసి అవుట్ ఉంటుంది అనమాట. ఇక్కడ బయట ఫ్రీ అవుట్, నెక్స్ట్ 5.1 ఇన్పుట్, ఆక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనం లోపల ఈ విధంగా సెట్ చేసుకుంటే ఆ విధంగా వర్క్ అనేది జరుగుతుంది. చూడడానికైతే యాంప్లిఫైర్ అనేది బ్లాక్ లుక్తో ఈ విధంగా ఉంది. ఇప్పుడు లోపల ఐటమ్స్ అనేవి చూపిస్తాను. కస్టమర్ నేమ్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, నేను గత వీడియో పెట్టాను, అది సూర్యాపేటకి పంపించాను. ఇది కూడా సూర్యాపేటకే వెళ్తుందనమాట. మీరు లోపల ఐటమ్ చూడొచ్చు. లోపల వైరింగు, లోపల వాడే స్పేర్ పార్ట్స్, ట్రాన్స్ఫార్మర్, మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. నేను ఈ విధంగా అయితే తయారు చేసి అతనికైతే పంపడం అయితే జరిగింది. ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 3030 15 యాంపేర్, 3030 12 యాంపేర్ రెండు కంబైన్డ్గా ఉన్న ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. హీట్ సింక్ తిన్నగా 2 ఫ్యాన్లు అయితే పెట్టడం జరిగింది, ఇన్ అవుట్. మన వాడే ట్రాన్స్ఫార్మర్ అయితే ఇదనమాట. మహారాజా బ్రాండ్ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ సబ్ ఊఫర్ కోసం 6 పెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. 5 ఛానల్ కోసం టెక్నికల్ కుమార్ బ్రాండ్ అయితే 5 ఛానల్ కోసం యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రెగ్యులర్ రిమోట్ కిట్ అనమాట. రెగ్యులర్ టెక్నికల్ కుమార్ రిమోట్ కిట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సబ్ ఊఫర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మహారాజా యూజ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ హీట్ సింక్ అనేది ఎక్స్ట్రా ఫిట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే 5 ఛానల్ హీట్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా హీట్ సింక్ ఫిట్ చేసి హీట్ సింక్ తిన్నగా ఫ్యాన్ అయితే ఫిట్ చేయడం జరిగింది అనమాట.
నీట్గా కూల్ అవ్వడానికి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది అవుట్ సైడ్ ఎయిర్ పంపించడానికి ఇక్కడైతే పెట్టడం జరిగింది తన్నగా. ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ మన క్యాబినెట్కి మాత్రమే ఉంటుంది, మరి అక్కడ కూడా అవైలబుల్గా ఉండదు. ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసి టెక్నికల్ కుమార్ మన బ్రాండ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, 4 కెపాసిటర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బక్ కన్వర్టర్, ఇది పవర్ సెక్షన్కి సంబంధించి పిఎఫ్ అనమాట. కొన్ని డిస్టర్బెన్స్ సౌండ్ లేకుండా పిఎఫ్ ఒకటి వేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 12 వోల్ట్కి సంబంధించి పవర్ సెక్షన్ అనమాట, చిన్న పవర్ సెక్షన్. ఈ విధంగా స్పేర్స్ వేసి తయారు చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నీట్గా తయారైన తర్వాత 2 డేస్ అనేది చెకింగ్ ఉంటుంది. చెకింగ్ తర్వాత కస్టమర్కి ప్యాక్ చేయవలసి ఉంటుంది. నీట్గా ప్యాక్ చేసి పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్లో రూమ్ సైజ్ చెప్పడం వల్ల రిప్లై ఉంటుంది. ఏవైనా కంపెనీ హోమ్ థియేటర్ల గురించి మెసేజ్ చేసేటప్పుడు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఫ్రెండ్స్, ఇది ప్యాకింగ్ అనమాట. ఫైనల్గా ప్యాక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసిన తర్వాత అట్ట బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తామన్నమాట. ప్యాక్ చేసిన తర్వాత కస్టమర్కి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కస్టమర్కి రిమోటు, నెక్స్ట్ అతను వైర్లు చెప్పారనమాట. అతనికి వైర్లు కూడా ప్యాక్ చేయడము జరిగింది. అతనికి ఎన్ని మీటర్లు కావాలో అన్ని చూసి దానికి సంబంధించిన పవర్ కేబుల్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే మళ్ళీ సూర్యాపేటకే ఇంకొక ప్యాకేజ్ అనేది పంపిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు క్యాటలాగ్లో సౌండ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి, అక్కడ మీరు చూసి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఆర్డర్ మేరకు కూడా తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా రెడీ అయితే అయిపోయాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, వాట్సాప్ రిప్లై ఖచ్చితంగా ఉంటుంది. లేట్ అవుతుందని చెప్పి మీరు మెసేజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఓకే, బాయ్.